అండి, పైపింగ్ చేయడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ క్రాస్ పీస్ తీసుకోవాలి. క్రాస్ పీస్ వెడల్పు వచ్చి 1.35 ఇంచు క్రాస్ పీస్ ఉండాలి. దానిని పొడవుగా మన క్రాస్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని 30 ఇంచుని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిన డ్రెస్ అండి. వాళ్ళు పైపింగ్ చేయమని అడిగారు. ఆ హ్యాండ్ మీద పైపింగ్ చేస్తున్నాను. కొంచెం స్టిచ్చింగ్ ఓపెన్ చేసి ఆ పై నుండి వేస్తున్నాను. పైపింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన హ్యాండ్ రౌండ్ మీద పైపింగ్ క్రాస్ పీస్ని పెట్టుకొని మెయిన్ పీస్ మీద పైపింగ్ క్లాత్ని పెట్టుకొని ఇలా 30 ఇంచు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు స్టిచ్చింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ పాదంతోనే ఇలా పైపింగ్ చేయొచ్చు. అదేవిధంగా 12 నెంబర్ పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. 30 ఇంచు ఖర్చు పెట్టి స్టిచ్ చేసాం కదా, స్టిచ్చింగ్ మీద ఇలా నార్మల్ పాదం మీద స్టిచ్ చేసేయచ్చు. ఇలా మా స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ ఉంది కదా, ఆ పైన పెట్టి ఖర్చుని ఈ భాగాన్ని రెండింటిని ఒకేసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. రివర్స్లోని నేను చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మెయిన్ పీస్ మీద అలాగే పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్చింగ్ పడకుండా చూసుకోవాలి. సెంటర్లో పడాలండి. స్టిచ్చింగ్ వచ్చి మనం చేసే విధంగా బాగుంటే పైపింగ్ థ్రెడ్ చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ థ్రెడ్ని టైట్గా పట్టుకోవాలి. క్లాత్ని కూడా పైపింగ్ క్లాత్ ఉంది కదా క్రాస్ పీస్, దాన్ని కూడా టైట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. దగ్గరికల్లా ఇలా థ్రెడ్ దగ్గరికల్లా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం చూసుకుంటూ ఇలా క్లాత్ మెయిన్ పీస్ మీద స్టిచ్చింగ్ పడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకొని మనం ఈ భాగాన్ని ఎగస్ట్రా భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పై భాగంలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా వస్తుంది. రెడీ అయిన తర్వాత పైపింగ్ థ్రెడ్ రెడీ అయిన తర్వాత ఇలా సన్నగా ఉంటుంది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.